అండి. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి దివాళీ వస్తుంది కదండి. సో దివాళీ సెలబ్రేషన్స్లో మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ అందంగా కనిపించడం కోసం అనేసి ఈ చిన్న వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏం అవసరం లేదండి. ఈ వీడియోకి కొన్ని ఫ్లవర్స్, కొన్ని కలర్స్, ఇలా ప్లాస్టిక్ కప్స్ ఉంటే చాలన్నమాట. చాలా ఈజీగా మనం ఈ డిఐవై అయితే చేసుకోవచ్చు. ఇంటిని ఎంతో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. మన తోటలో పూసే కొన్ని ఫ్లవర్స్తో ఇలా అయితే నేను కొంచెం డెకరేట్ చేశాను. మా ఇంట్లో పూసిన పువ్వులతోటి ఇంట్లో కొన్ని ఫ్లవర్స్ అండ్ మనం కొన్ని కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఫ్యాన్సీ ఐటమ్ డ్రెస్సెస్కి వాటికి సెట్ అయ్యేలాగా కొన్ని ఐటమ్స్. సో అలాంటివి యూస్ చేశానమాట. నాకు కొంచెం క్రాఫ్టింగ్ కూడా ఇంట్రెస్ట్ కదా, సో ఆ ఐటమ్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి. వాటికి సంబంధించిన ఐటమ్స్తో ఇలా అయితే కొంచెం క్రాఫ్టింగ్ చేస్తున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ దీనికోసం నేను ఒత్తులు అయితే రెడీ చేసుకుంటున్నానండి. కాటన్ తోటి ఒత్తులు చేసుకుంటున్నాను. దీనికి మామూలు థ్రెడ్ లాగా ఉండే ఒత్తులు కాకుండా ఈ ఒత్తులను అయితే చేసుకోవాలి మనము. సో ఈ ఒత్తుల కోసం కాటన్తోనే అయితే బాగా వస్తాయి కదా, బయట షాపుల్లో కూడా మనకి ఈజీగా దొరుకుతున్నాయి. అండ్ ఆ ఒత్తులు పెట్టడం కోసం అనేసి నేను ఇలా కవర్ని అయితే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. కవర్లు లేవు అనుకుంటే కొంచెం మందపాటి కవర్లు అయితే మనకి నీళ్ళల్లో మునక్కుండా ఉంటాయి అన్నమాట. లేదంటే ఈ ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా, కింద బేస్ రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్నైనా మనం కట్ చేసి యూస్ చేసుకోవచ్చు. వాటికి మధ్యలో చిన్న హోల్ అయితే పెట్టుకుంటున్నాము, ఇలా ఒత్తి పెట్టుకోవడం కోసం అనేసి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఒత్తులన్నీ అలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కప్స్ అన్నీ తీసుకొని రెడీగా పెట్టేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కోలాగా రెడీ చేసుకుంటున్నాను. ఇలా నేను ఫ్లవర్స్ పెట్టేస్తున్నాను అనమాట. బంతిపూలు, గులాబీ రేఖలు ఉన్నాయనుకోండి, అవి మనం పెటల్స్ లాగా వేసైనా వేసుకోవచ్చు. బట్ వాటర్లో నుంచి ఇలా ఫ్లవర్ కనిపిస్తే చాలా బాగుంది లుకింగ్ అనేసి నేను ఇలా ఫ్లవర్ పెట్టేశాను. బయట నుంచి చూస్తే అదొక కలర్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇలా అయితే నేను కొన్ని అయితే రెడీ చేసుకున్నానండి. ఇలా వాటర్ వేసి వరకు వాటర్ వేయాలన్నమాట. ఆ పైన మనం కొంచెం కోకోనట్ ఆయిల్ని కానీ, నువ్వుల నూనెని కానీ, నెయ్యిని కానీ వేసి ఒత్తులు పెట్టుకోవచ్చు. అండ్ కొన్ని బటర్ఫ్లైస్, కొన్ని చమ్కీస్ ఇలా అయితే వేసానమాట. మనం ఇవి పొడవు గ్లాసుల్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కొంచెం నేను కొన్నిట్లో కొబ్బరి నూనె యాడ్ చేశాను, కొన్నిట్లో నువ్వుల నూనె యాడ్ చేశాను అనమాట. ఏవైనా యూస్ చేసుకోవచ్చు, ఏ ఆయిల్ అయినా. మనం ఒత్తుల్ని ముందుగా కనుక నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ టైం ఉంటాయి అన్నమాట. ఇలాగ వేస్తే ఏంటంటే కొంచెం సేపే ఉంటాయి. ఒత్తులు బాగా నాని అలా వేసినప్పుడు మనకి 1 అవర్ 2 అవర్స్ వరకు ఉంటాయి అన్నమాట. అవి ఒత్తులు తొందరగా ఆరిపోకుండా ఉంటాయి. సో అలా చేసుకోవడానికైతే ట్రై చేయండి. తర్వాత వీటిలన్నిటిని చూస్తున్నారా, వెలిగిస్తున్నాను కదా, లుకింగ్ ఎంత బాగుందో చూడడానికి. చాలా చాలా బాగుంది కదా. సో ఇలా మనం ఇల్లంతా పెట్టుకొని మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. బట్ పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ లాంగ్ గ్లాసెస్లో కూడా చూపిస్తున్నాను అనమాట. మన దగ్గర కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ముత్యాలు యాడ్ చేస్తున్నాను, వైట్ కలరు. అండ్ ఇంకొక గ్లాస్లో వచ్చేసి గ్లిటర్ అయితే యాడ్ చేశాను, రెడ్ గోల్డ్ మిక్స్డ్ గ్లిటర్ యాడ్ చేశాను అనమాట. రెండిట్లో వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసి ఇలా ఒత్తులు అయితే పెట్టేశానండి. ఇలా అయితే వెలిగించేసాను. చూసారు కదా, ఇవి కూడా లుకింగ్ ఎంత బాగున్నాయో. అండ్ ఇవన్నీ చేశాక నాకు ఎల్లో కలర్ మిస్ అయిందన్న ఫీలింగ్ వచ్చేసి, సో ఇందులో వచ్చేసి ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాను. పెయింట్ కలర్ యూస్ చేస్తున్నానండి. మనం పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మన దగ్గర ఏమీ లేకపోయినా కుంకుమ, పసుపు ఉంటాయి కదండి. సో ఈ 2 కలర్స్తో కూడా ఇంటిని మంచిగా అందంగా అయితే డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను పెయింట్ బదులు పసుపు అయినా యూస్ చేసుకోవచ్చు మనం. సేమ్ ఈ 2 కలర్స్తో, లేదంటే ఫుడ్ కలర్స్ ఏమన్నా ఉన్నా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. లుకింగ్ అన్నీ కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నాయో దీపాలు. సో ఇలా అయితే రెడీ చేసుకుంటే 1.5 అవర్ వరకు ఉంటాయి. నాకైతే ఇవి 1.5 అవర్ వరకు ఉన్నాయండి. అయితే బాగా గాలి కొడుతుంటే ఒత్తులు అనేది కొండెక్కుతూ ఉంటాయి కదా. సో ఆ ప్లేస్ చూసుకొని మనం అయితే పెట్టుకుంటే సరిపోతుందనమాట. ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి. సో మీ అందరికి కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.